విశేషమైన రీతిలో గౌరవ భక్తిపూర్వక ఆకాంక్షలతోటి ఈ ఫ్లాగ్ డేని నిర్వహించుకుంటున్న సందర్భంలో మనమంతా కూడా ఉదాత్తమైనటువంటి రీతిలో అమరులైన వారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ వారి నుంచి స్ఫూర్తిని పొంది రేపటి రోజున మరింత అంకిత భావంతో పనిచేయటం కోసం సమాయత్తం కావాలనే సదుద్దేశంతో ఎప్పుడో 1959లో జరిగిన సంఘటన ఆధారంగా ఇవాల్టి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. పోలీస్ బ్యాండ్ సిబ్బంది మిత్రులంతా కూడాను తరలి వస్తూ ఉన్నారు. శ్రీ నరసింహరావు గారి నేతృత్వంలో ఆయా బృంద సభ్యులంతా తరలి వస్తున్నటువంటి సందర్భం. మనపూర్వకంగా వారందరికీ స్వాగతం. నేను తెలుగులో వ్యాఖ్యాత అంబడిపూడి మురళీకృష్ణ, నాతో పాటుగా ఆంగ్లంలో రేఖారావు గారు, అలాగే ఉర్దూలో వ్యాఖ్యానం చేయడం కోసం ఖాద్రి గారు సమాయత్తమై ఉన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలోనే విచేసిన ప్రతి ఒక్కరికి కూడా మనపూర్వకంగా స్వాగతం. Well, ladies and gentlemen, we can see the contingents marching in smart and taking their position. Today's parade commander is Shri S. Sridhar Raja, Assistant Commandant, RBV RRTSPA, and today's contingents are 1st Battalion TSSP and CAR Headquarters, Hyderabad City. And we also have the colorful band, which is adding valor, dignitary, pride, and music to the beautiful morning over here. We have bands from 1st Battalion TSSP and CAR Headquarters, Hyderabad City, marching smart, taking their position. Today's parade adjutant is TV Dharmarao RI, 1st Battalion, and the contingents commanders are Shri K. Ramesh Reddy RSI 1st Battalion and Shri D. Subhash RSI City Armed Reserve Police. And also the contingent would be marching the perfect uniform, crisp, పరేడ్ అడ్జుటెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు శ్రీ టీవీ ధర్మారావు ఆర్ఐ 1st బెటాలియన్. 2004లో ఆర్ఎస్ఐగా సర్వీస్లోకి వచ్చారు. 2011లో ఆర్ఐగా పదోన్నతి పొందారు. వారి సేవలకు గుర్తుగా 5 మార్లు నగదు పురస్కారాలు, 25 గుడ్ సర్వీస్ ఎంట్రీస్, 4 మార్లు కమెండేషన్స్, అలాగే 7 మార్లు అప్రిసియేషన్స్, 1 ఎంఎస్సి వారి యొక్క కృషికి గుర్తుగా అందుకోవడం జరిగింది. అలాగే పోలీసు సేవా మెడల్ కూడా వారి కృషికి గుర్తుగా అందుకోవడం జరిగింది. శ్రీ టీవీ ధర్మారావు పరేడ్ అడ్జుటెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ख़वातीनो हजरात, सुबह बखैर व आदाब अर्ज़ है। यादगार बराए शहीदान पुलिस गोशा महल हैदराबाद में आप सबका फ़र्दन इस्तकबाल है। 21 अक्टूबर पुलिस फ्लैग डे यानी पुलिस का यौम शहदा, इस उन्वान के तहत हर सिमत खाकी वर्दियों के दरमियान इस साल शहीद होने वाले तमाम पुलिस अफसरान को खिराज अक़ीदत पेश करने के लिए आज हम सब यहाँ जमा हुए हैं। ख़वातीनो हज़रात, परेड की तैयारी अमल में ला जा चुकी है। अभी कुछ ही देर में बाकी प्रोग्राम शुरू होगा। ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన హోంశాఖ అమాత్యవర్యులు శ్రీ మహమూద్ అలీ గారు
విచ్చేయబోతూ ఉన్నారు. అందుకని ముందుగా గౌరవనీయులు శ్రీ మన డీజీపీ సార్ విచ్చేస్తారు. అలాగే సిటీ కమిషనర్లు ఇతర విచ్చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హార్దిక స్వాగతం. అలాగే ముఖ్య అతిథి వారి కరకమలాల మీదుగా పుస్తకావిష్కరణ కూడా ఉంటుంది. అమరులు వారు పేరిట ప్రచురితమైనటువంటి పుస్తకావిష్కరణ కూడా ఉంటుందని మీ అందరికీ సభక్తిగా మనవి చేస్తూ, వీధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమర పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించడమే కాకుండా వారు చేసిన త్యాగాలను స్మరించుకునేటువంటి రోజుగా ఈ ఫ్లాగ్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. మన యొక్క సమైక్యతను, ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను పరిరక్షించడానికి అమూల్యమైనటువంటి రీతిలో తమ ప్రాణాలని త్యాగం చేయటం ద్వారా అమర పోలీసులు తమ అచంచల దేశభక్తిని, కర్తవ్య నిర్వహణలో వారి యొక్క అంకిత భావాన్ని లోకానికి చాటి చెప్పిన వైనాన్ని స్మరించుకుంటూ మరింత స్ఫూర్తివంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నామనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, మనకి పోలీస్ బ్యాండ్ సిబ్బంది ఫస్ట్ బెటాలియన్ నుంచి టీఎస్ఎస్పీ వారు, అలాగే వారితో పాటుగా సిఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ వారు కూడాను వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. రెండు బృందాలు, రెండు పటాలాల నుంచి రెండు బృందాలు కంటింజెంట్స్గా వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి ఫస్ట్ బెటాలియన్ టీఎస్ఎస్పీ వారు ఉన్నారు. దానికి నేతృత్వం అలాగే సిఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ సిటీ వారు రెండు బృందాలుగా ఉన్నాయి. వీటికి కంటింజెంట్ కమాండర్స్గా వ్యవహరిస్తూ ఉన్నారు శ్రీ డి సుభాష్, అలాగే శ్రీ రమేష్ రెడ్డి గారు. పెద్దల యొక్క శుభకామనలతో ఇవాళ కార్యక్రమం జరుగుతుందని మనవి చేస్తూ, మనకి ప్రత్యేకంగా రోల్ ఆఫ్ ఆనర్ కూడా ఉంటుంది. కమాండర్గా వ్యవహరించబోతూ ఉన్నారు శ్రీ శ్రీధర్ రాజా. పరేడ్ అడ్జుటెంట్గా వ్యవహరిస్తున్న శ్రీ టీవీ ధర్మారావు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ముందుకొచ్చారు. ఫస్ట్ బెటాలియన్ వారు శ్రీధర్ రాజా గారు అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క అమూల్యమైనటువంటి సేవలుగా పలు పురస్కారాలు అందుకున్నటువంటి మంచి యువ సిబ్బంది మిత్రుడిగా, యువ యోధుడిగా వారి గురించి చెప్పుకోవాలి. శ్రీధర్ రాజా, అసిస్టెంట్ కమాండెంట్ పోలీస్ అకాడమీ, is taking the charge. The tyrant dies and his rule is over. The martyr dies and his rule begins. Beautiful lines. Vande Mataram, greetings to all officers, serving and retired officers, the initial trendsetters, dignitaries, invitees, guests, media, and the august gathering. A hearty welcome and a beg good morning. I, your English commentator for the day, Rekha Rao, along with my co-commentator in Telugu, Murli Krishna Garu, and Urdu commentator, Kadri Garu, welcome you all to this Police Smarno Divas, the Police Commemoration Day. The Police Commemoration Day is about expressing gratitude to our police personnel and their families all across India. We pay tribute to all the personnel martyred in the line of duty. Their service and sacrifice would always be remembered. Our police personnel always give their best without hesitation. From preserving law and order to solving terrible crimes, from assistance in disaster management to fighting COVID-19. Our police personnel always give their best without thinking or caring about the lives of their nor their families. We all know the contribution of police during pandemic was immense. The resources available for the Indian police agencies are minuscule. Despite these handicrafts, they have risen to the challenge of enforcing the lockdown and promoting public health. They took the responsibility of food security providers. They provided and arranged food for slum residents, migrants passing throughout the city. Another role what they done was public health messengers. Police stations and checkpoints have become sites of Indian public health campaign. We have also seen demonstrating them hand wash techniques at these traffic stops. In course of saving the society from pandemic, the COVID,
many of our police have lost their life. Today we also salute the new war in which they have involved. సుమారుగా 62 ఏళ్ల క్రితం 1959 అక్టోబర్ 21న లడఖ్లో చైనా సైన్యం దాడిలో మరణించిన 10 మంది భారతీయ పోలీసుల స్మృతిలో ప్రతి ఏటా ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అనేది మనం పాటిస్తూ వస్తున్నాం. మనం ఇప్పుడు ఫ్లాగ్ డే అని వ్యవహరిస్తూ ఉన్నాం. 2012 నుంచి జాతీయ స్థాయిలో పోలీస్ అమరుల సంస్మరణ దినంగా పరిగణించడం జరుగుతోంది. ప్రజా జీవితంలో శాంతి భద్రత ముఖ్యమైనటువంటి అంశాలు. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో పోలీసు మిత్రులు, పోలీసు పెద్దలు సమాజానికి రక్షకులుగా పరిగణన పొందుతూ ఉన్నారు. అందరికంటే రక్షణ భద్రత అనేది అధికంగా అవసరమయ్యేటువంటి వారు సమాజంలోని బలహీనులు, పేదలు, అణగారిన వారు సామాజికంగా తమపై జరిగే దాష్టీకాల నుంచి తమను రక్షించడానికి పోలీసుల మీద ఆధారపడుతూ ఉంటాం. సమాజానికి సేవ చేయటమే లక్ష్యంగా పోలీస్ సర్వీసులకు వచ్చిన వారు ఆ కర్తవ్యాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకొని విశేషమైనటువంటి రీతిలో తమ బాధ్యతలు నెరవేరుస్తున్నారు. కాబట్టే ఇవాళ దేశం సుభిక్షంగా ఉందనేటువంటి మాటను మీ అందరి ముందు కూడా గుర్తు చేస్తూ, ప్రజానీకం తమపై ఉంచిన నమ్మకాన్ని నెరవేర్చగలిగినప్పుడు రక్షక భటులు అనేటువంటి మాటకు నిలువెత్తు దర్పణంగా సార్థక్యాన్ని పొందుతారనేటువంటి సత్యాన్ని కూడా మనవి చేసుకుంటూ, గౌరవనీయులు మన డీజీపీ గారు మన కొంచెం సేపట్లో విచ్చేయబోతూ ఉన్నారు. వారికి కూడా మనం స్వాగతం చెప్పబోతూ ఉన్నాం. అద్భుతమైనటువంటి తమ యొక్క ప్రత్యేకతను చాటుకునేటువంటి రీతిలో ఆయా పోలీసు వీరులంతా కూడాను పోలీసు సంస్మరణ దినం అంటేనే అమరులైన వారి ధైర్య స్థైర్యాలకు, ఆదర్శాలకు, వీరోచిత ప్రవర్తనకు కృతజ్ఞతాభివందనాలు పలకవలసినటువంటి రోజుగా ఇవాటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. అత్యంత పవిత్రంగా వారిని స్మరించుకోవాలి. ఆ భావనతోనే మనమంతా సిద్ధమై ఉన్నాం. అత్యంత శ్లాఘనీయమైన ఉత్కృష్టమైనటువంటి రీతిలో త్యాగ నిరతకి నిదర్శనంగా ఉన్నటువంటి యోధులకి వందనం పలుకుదాం. October 21, ladies and gentlemen, is the day of remembrance. Well, ladies and gentlemen, our Honorable DGP Sir, Shri M. Mahendra Reddy Sir, IPS, has arrived. Parade! Saudhar! మన ఈ కార్యక్రమానికి Parade! Kande! Shastra! Parade! General salute! Salami! Shastra! Parade! Kande! Shastra! Parade! Baju! Shastra! Parade! Finish up! విశేషమైనటువంటి రీతిలో మన డీజీపీ గారు శ్రీ ఎం మహేందర్ రెడ్డి ఐపీఎస్ సార్ పోలీస్ శాఖలోని అత్యున్నత అధికారిగా తమ యొక్క బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. వారి గౌరవందనం అందించడం జరిగింది. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా కీర్తి గడించారు శ్రీ మహేందర్ రెడ్డి గారు. ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశారు. ఐఐటి ఢిల్లీలో ఎంటెక్ చేస్తూ ఉండగానే ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. వారి యొక్క కృషి అనుపమానమైనటువంటిది అన్నదానికి నిదర్శనంగా ఎన్నెన్నో పురస్కృతులు వారిని భరించడం జరిగింది. 2012 సంవత్సరంలో ఇండియన్ పోలీస్ మెడల్ కానీ, 2010లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, ఇలా 2014-17 మధ్యకాలంలో సిపిగా నగరంలో పోలీస్ ఫ్రెండ్లీ అనేటువంటి దాన్ని డెవలప్ చేసేటువంటి ఘనత కూడా మన గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారి దక్కుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పూర్వపు డీజీపీలందరికీ కూడాను సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. వారి యొక్క ఉదాన్యతకు నిదర్శనంగా ఉందనేటువంటి మాటను కూడా మనవి చేస్తూ, గౌరవనీయులు సీనియర్ పోలీస్ అధికారి శ్రీ అంజనీ కుమార్ ఐపీఎస్ సార్, మన హైదరాబాద్ సిటీ కమిషనర్ వారు కూడాను మన డీజీపీ గారితో కలిసి
పెద్దల్ని కలుసుకుంటూ ఉన్నారు. ఇవాళ కార్యక్రమానికి అనేకమైనటువంటి రీతిలో భక్తితోటి, ప్రేమతోటి, వాత్సల్యంతోటి, మక్కువతోటి విచ్చేసినటువంటి పెద్ద అధికారులు మనకి డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. అలాగే బాసిత్ సార్ ఉన్నారు, కమల్ కుమార్ గారు, అప్పారావు గారు, రతన్ గారు, దినేష్ రెడ్డి గారు, ఉమేష్ కుమార్, వీళ్ళంతా పెద్దలు, ఇంత గతంలో సేవ చేసిన వారు విచ్చేశారు. శ్రీ రాజేంద్ర కుమార్, అలాగే దుర్గా ప్రసాద్ గారు, అలాగే రామ్ ప్రతాప్ సింగ్ గారు, గోపాల్ రెడ్డి సార్, జయచంద్ర గారు, రాజీవ్ త్రివేది గారు, కృష్ణప్రసాద్ గారు, అలాగే శ్రీమాన్ శ్రీరామ్ తివారీ గారు, కె షిరిడి గారు, శేషగిరిరావు గారు, వీళ్ళంతా సీనియర్ అధికారులుగా గతంలో అత్యున్నతమైనటువంటి సేవలందించి మన పోలీసు శాఖలో ఒక నిలువెత్తు దివిటీలుగా నిలిచి నేటి తరానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రీతిలో వెలుగు కిరణాలకు మెరిసేటువంటి ఆ మంచు బిందువుల మరికాస్త వేడెక్కితే ఎంత అందంగా ఉంటుందనేటువంటి ఒక భావన కలిగేటువంటి రీతిలో అమరులైనటువంటి పోలీసులు వారి త్యాగనిరతిని వెలుగు దివిటీలుగా చేర్చినటువంటి సందర్భంలో భావి భవిష్యత్తుకు ఒక కాంతి రేఖగా ప్రతి ఒక్కరూ నిలవాలి, నిలిచి గెలవాలి అని మన సిబ్బంది అందరికీ కూడాను స్ఫూర్తినిచ్చేటువంటి రీతిలో వీళ్ళంతా రావడం జరిగింది. వారందరికీ కూడా మరొకమారు హార్దికంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. महकमे पुलिस के क़याम से लेकर आज तक और आने वाले दौर में भी महकमे पुलिस ही एक ऐसा वाहिद महकमा है जो तमाम दीगर महकमाजात को अपना ताउन देता आया है और देता रहेगा। भले ही आप और हम ये गौर व फिक्र करें या ना करें, लेकिन महकमे पुलिस हर लम्हा आवाम की हिफाजत में मशगूल रहता है। तमाम ओहदेदार अपने घर और घर वालों से दूर ज़ाती तौर पर अपनी ईद और त्यौहार महज इसलिए तर्क कर देते हैं ताकि आवाम की ईद और त्यौहार अमन और खैर के साथ खुशगवार गुजरे। Martyrs are the symbol of exceptional leadership and heroism in the face of difficult circumstances. There is no great sacrifice known to mankind than lay down their lives in the defense of the nation. As we gather here, we salute all the brave martyrs today who sacrifice their lives, putting service above themselves. Words can never describe the valor and the dedication of our policemen. Their brave service and spirit of sacrifice will always inspire us. The greatest sacrifice is when you sacrifice your life for someone completely unknown. It takes courage to protect, fight, and die on the lines of duty. We salute and thank all those police forces and their families. Bravery is not the absence of fear, but action in the face of fear. While we sleep, the guardian of the night take to streets. They face the evil while we flee. Yes, it is our police. मुझे तन चाहिए न धन चाहिए, बस अमन से भरा यह वतन चाहिए। जब तक जिंदा हूँ इस मातृभूमि के लिए, और जब मरूँ तो तिरंगा कफन चाहिए। విశేషమైనటువంటి రీతిలో ఒక నినాదం గుర్తుకొస్తూ ఉంటుంది. కర్తవ్యమే అమరవీరుడుగా మార్చుతుంది, కానీ మరణం కాదు అనేటువంటి నెపోలియన్ మాట చేసుకుంటే ఆ జ్ఞాపకాలు ప్రతి మనిషిలోనూ ఒక పరిమళంగా దాటేటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి రీతిలో ఒక అవ్యక్త అనుభూతితోటి వీరుల రక్తంతో వెలిగేటువంటి త్యాగజ్యోతులు ఏవైతే ఉంటాయో వాటికి వినమ్ర మనస్కులమై మనమంతా కూడాను ప్రతినిత్యం కొలుస్తూ ఉంటాం. అందుకే పూజ్య బాపూజీ అనేవారు, మనందరం దేశం కోసం అమరులవడానికి సిద్ధపడాలి, కానీ అమరత్వం కోసం ఆశపడకూడదు. ఇది చాలా ఉదాత్తమైనటువంటి వాక్యంగా ఉంటుంది. అలాగే పెద్దల వాక్యాలని గుర్తు చేసుకున్న ప్రతిసారి కూడాను ప్రతి పౌరుడిలో, విశేషించి మన పోలీస్ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను సిడ్నీ షెల్టన్ చెప్పినట్టుగా ప్రతిరోజు తమ ప్రాణాలను పణంగా పెట్టి మన యొక్క సంపదల్ని, అంటే ప్రజల యొక్క ధనమాన ప్రాణాలను, రాజ్యం యొక్క ధనమాన ప్రాణాలను కాపాడేటువంటి సిబ్బంది నిజమైనటువంటి నా హీరో అని చెప్పినటువంటి మాటలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. ఎక్కడైతే దయ, ఎక్కడైతే వాత్సల్యం అనేటువంటి గుణాలు మెండుగా ఉంటాయో అక్కడే గొప్ప అమరత్వం కూడా దాగి ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది ఆ అంకిత భావంతో, వాత్సల్య భావనతోటి ప్రజల యొక్క రక్షణ కోసమే అనునిత్యం కృషి చేస్తూ ఉంటారనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ, మారుతున్న కాలమాన పరిస్థితుల్ని బట్టి పోలీస్ శాఖలో కూడా
విధి నిర్వహణ అనేది అత్యంత క్లిష్టంగా మారుతున్న, ప్రమాదభరితంగా మారుతున్నా కూడా ఎప్పటికప్పుడు రెట్టించిన ఉత్సాహంతో మనకు కావలసిన శక్తిని మరింత ధీమంతంగా పొణికిపుచ్చుకుంటూ ఆధునికత ఏదైతే ఉందో, టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్నంతా కూడా సానుకూలం చేసుకుంటూ ఎక్కడైతే హింసావాదులు చెలరేగిపోతారో, ఎక్కడైతే తీవ్రవాదులు చెలరేగుతారో, ఎక్కడైతే అసాంఘిక శక్తులు పెరుగుతాయో వారి ఆట కట్టించడం కోసం మన పోలీస్ శాఖ సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అందుకే నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం నువ్వు మరవద్దు అని పెద్దలు చెప్పిన మాటని గుర్తు చేస్తూ ఉంటారు. మన యొక్క శ్రేయస్సు కోసం విధి నిర్వహణ సందర్భంలో వీరమరణం పొందటం కన్నా గొప్ప త్యాగం, గొప్ప స్ఫూర్తి మరొకటి ఉండదు అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తు చేసుకుంటూ తగిలిన గాయాలను కాలం మాన్పిన చరిత్ర మాత్రం నిలువెత్తు నిజాలను దర్పణాలుగా నింపుకొని దర్శనమిస్తూ ఉంటుందనేటువంటి మాటను కూడా గుర్తు చేసుకుంటూ, ఇది వేదనాద యాగభూమి కనుక, త్యాగధనుల గన్న ధరణి కనుక, అహింసామృతం పంచిన అమరవీర కర్మభూమి కనుక, కాబట్టే ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా నా భరతధాత్రికి, నవోదయాభినేత్రికి, నవజీవన ప్రగతికి నిత్యాంజలి అనేటువంటి రీతిలో తమ యొక్క కర్తవ్యాన్ని ఎప్పుడూ మరవకుండా పరిస్థితులకు అనుకూలంగా ఉంటూ ప్రాణాలు అర్పించిన అమరుల కోసం బాధపడటం అనేది అవివేకం కూడా అవుతుంది. ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, జార్జ్ ప్యాటన్ అనేటువంటి ఒక మహాశయుడు చెప్పాడు, ప్రాణాలు అర్పించిన అమరుల కోసం బాధపడటం అవివేకం. అలా కాకుండా అలాంటి అమరుల్ని మన మధ్య పుట్టించిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి, వారి నుంచి స్ఫూర్తిని పొందాలనేటువంటి ఒక దివ్యమైన, భవ్యమైన, రమ్యమైనటువంటి వాక్కులు మన గుండెల్లో వాళ్ళంతా చిరంజీవులుగా ఉండిపోవటానికి దర్పణాలుగా ఉంటారు. కాబట్టి అలాంటి యోధులందరికీ సెల్యూట్. ख़वातीनो हज़रात, कुछ ही लम्हात में वज़ीर आला इज़्ज़त माब वज़ीर दाखिला इज़्ज़त माब श्री मोहम्मद महमूद अली साहब तशरीफ़ लाएंगे। आज की हमारी क़ुरबानी आपके मुस्तक़बिल की तर्जुमानी, इस स्लोगन से हम इस बात का बखूबी अंदाज़ा लगा सकते हैं कि किस कदर सख्त मेहनत, हिम्मत और क़ुरबानी के जज्बे के साथ महकमे पुलिस आपकी और हमारी हिफाजत में गामज़न है। चाहे कोविड वबा हो या तूफ़ानी सूरत हाल या दीगर मसाइल, हमारी पुलिस हर हंगामी सूरत हाल का सामना करने और उस पर पूरी तरह काबू पाने के लिए तैयार है। 21st October, ladies and gentlemen, as we know, is a day of remembrance. This is a day of remembrance of those courageous and selfless souls who put their lives on the life of fire so that we may live in peace. This is a day of remembrance and of so many valiant police personnel who sacrificed there today, leaving a great void in the lives of their families for our tomorrow. Let us recall their glorious sacrifices and pledge ourselves to take forward their spirit and ideals for which they sacrificed their invaluable lives. It was 62 years ago, October 21, 1959, and 10 of the great warriors who sacrificed their lives for us. As the nation pays respect to the police martyrs today on the eve of Police Commemoration Day, the history of October 21, 1959, when 10 police personnel at Hot Spring area in northeastern Ladakh were killed by the Chinese, need to be retold. Today, the saga of 62 years has to be unfolded. Every year, October 21 is observed as Police Commemoration Day. The Police Commemoration Day remembers the sacrifice of the policemen who laid their lives in the Chinese firing of 1959. In fact, until the autumn of 1959, it was the Indian police who manned the 2,500 miles long border in India with Tibet. On October 20, 1959, a day before India's brave policemen lost their lives, 3 police parties were launched from Hot Springs in preparation for further movement of an Indian expedition which was on its way to Lankala. 2 of these parties returned to Hot Springs by the afternoon, but the third party, comprising of 2 policemen and a porter, did not come back. The next morning, that is October 21, about 20 personnel led by the group leader, S.I. Karam Singh, proceeded ahead on horseback, while others followed on foot in 3 sections, mainly in search for missing policemen.
It was the noon of October 21, 1959, the Chinese personnel positioned on a hillock began to open fire and threw grenades on the Indian police party. The attack was unprovoked and was quite a surprise for the policemen who did not take any cover. As many as 10 policemen died and 7 of them were taken prisoners by the Chinese. The rest somehow managed to escape. The Chinese army returned the bodies of the martyrs only on November 13, 1959, that is 3 weeks after the incident. The martyrs were cremated at the hot springs with full police honor. A memorial was erected in the hot springs, and every year police from different parts of the country they trekked to pay homage. Ladies and gentlemen, since independence, more than 34,000 police personnel have lost their lives while protecting the country. All these years, majority of the police personnel lost their lives while dealing with cross-border fighting from Pakistan, fighting militancy in Jammu and Kashmir, Naxals and other law and order. Now Corona has also added to this fight. महकमे पुलिस की कारकर्दगी हर हाल में काबिल एहतराम है। आज के दौर में कहीं लोग ये नज़ारा देखकर दंग हैं कि पुलिस ऑफिसर अपनी साइकिल पर सवार पेट्रोलिंग में मसरूफ़ है, तो कहीं कोई ऑफिसर मरीज़ को अपने कंधों पर उठाए तिब्बी इमदाद के लिए अस्पताल मुंतकिल कर रहे हैं। लोग ये देखकर हैरान हैं कि कोई ऑफिसर किसी ज़ईफ़ शख्स को सड़क अबूर करा रहे हैं, तो कहीं कोई ऑफिसर बीच सड़क अचानक ख़राब होने वाली गाड़ी को सड़क के किनारे पर पहुंचाने में मदद कर रहे हैं। इस दौर के पुलिस ऑफिसर्स की किसी मुजरिम पेशा शख्स के लिए अगर तलवार हैं, तो वहीं किसी मजबूर और मजलूम के लिए गुलाब हैं। ऐसी ही पेशावराना सलाहियतों के ज़रिए पुलिस ऑफिसर्स न सिर्फ महकमे पुलिस बल्कि मुल्क का नाम रोशन कर रहे हैं। महकमे पुलिस के ऐसे दयानतदार और मेहनती ऑफिसर्स को अवाम जहां शाबाशी के ज़रिए हिम्मत अफजाई करती है, वहीं हुकूमत मुख्तलिफ वेलफेयर पैकेज के ज़रिए ताउन करती है, जैसे बच्चों के लिए और मज़ीद डिपेंडेंट अफराद ख़ानदान के लिए मैरिज लोन, मुल्क में पेशा वराना तालीम और बैरून मुल्क आला तालीम के लिए एजुकेशन लोन, तमाम अहल खाना के लिए इंश्योरेंस का इंतज़ाम, वजीफ़ा बराए तालीम यानी स्कॉलरशिप का इंतज़ाम, मकान की तामीर के लिए लोन और हादसाती एक्स ग्रेशिया वगैरह काबिल ज़िक्र हैं। మరి కొంచెం సేపట్లో ఇవాల్టి మన ముఖ్య అతిథి వారు విచ్చేయబోతూ ఉన్నారు. హోంశాఖ అమాత్యవర్యులుగా విశిష్టమైన బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు శ్రీమాన్ మొహమ్మద్ మెహమూద్ అలీ గారు. వారిని మన గౌరవనీయులు డీజీపీ గారు, అలాగే సిపి గారు కానీ, అలాగే ఇతర పెద్దలందరూ కూడా మేడం అభిలాష గారు అందరూ వారిని సాదరంగా వేదికకి తోడ్కొని రావడం జరుగుతుంది. ఆ తర్వాత వారికి గౌరవ వందనం ఉంటుంది. ఆ పిమ్మట వారి యొక్క సువర్ణ హస్తాలతోటి ఒక పుస్తకం కూడా ఆవిష్కృతమవుతుంది. వారి యొక్క సందేశం కూడా ఉంటుందని మీ అందరికీ గుర్తు చేస్తూ ముఖ్య అతిథి వారి ఆగమన సంకేతంగా ధ్వనులు వినవస్తున్నాయి. వారికి స్వాగతం పలుకుదాం. Ladies and gentlemen, our honorable chief guest, Janab Mohammad Mahmood Ali Sahab, would be reaching in a short while from now. Our honorable minister would be received by DGP Telangana, Shri M. Mahendra Reddy Sir, IPS, CP Hyderabad, Shri Anjani Kumar Sir, IPS, Additional DGP TSST Battalions, Srimati Abhilasha Bismam, IPS, and then he would be escorted to the saluting base. The skies stand still as if they are all set to pay their tribute to the great martyrs who sacrificed their life for us.
डायरेक्टर जनरल ऑफ पुलिस श्री एम महेंद्र सर और कमिश्नर ऑफ पुलिस श्री अंजनी कुमार, इन सब के अलावा तमाम आला ओहदेदार वज़ीर दाखिला श्री मोहम्मद महमूद अली का इस्तकबाल करने के लिए तैयार हैं। There we have the signal, the BGU, signaling the arrival of our chief guest, Honorable Minister for Home, Prisons and Fire Services, Janab Mohammad Mahmood Ali Sahab. ముఖ్య అతిథి వారు మన హోంశాఖ అమాత్యవర్యులు మొహమ్మద్ అలీ గారు ఇచ్చేశారు. Our Honorable Chief Guest, Honorable Minister for Home, Prisons and Fire Services, Janab Mohammad Mahmood Ali Sahab has arrived and he is being जनरल सल्यूट, सलामी, शस्त्र। परेड, खंदे, शस्त्र। परेड, बाजू, शस्त्र। शहीद पुस्तक टोली, धीरे चल। There we have Shaheed Pustak Toli Dheere Chal carrying the Martyrs book. ऐ मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी. Moments of emotions and sentiments, at the same time pride and honor. The Toli consists of Shri B. Santosh Kumar RSI, K. Ramu PRSI, K. Shrikant PRSI and T. Praveen PRSI. There we have the Martyr books being carried. The Pustak Toli. There you can see the book being presented to Honorable Minister Janab Mohammad Mahmood Ali Sahab. In turn, Sir is giving the book to DGP Telangana, Mahendra Reddy Sir. In turn, it is being handed over to additional CP. परेड, विश्व। ధన్యవాదాలు. Now we have address by గౌరవనీయులు our DGP Sir. మన పోలీస్ శాఖ సర్వోన్నతాధికారి గౌరవ డీజీపీ గారు శ్రీ మహేందర్ రెడ్డి గారు వారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా ప్రార్థన. ఈరోజు అక్టోబర్ 21వ తేదీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి
గౌరవ హోంశాఖ మార్చిలు శ్రీ మహమ్మద్ మహమూద్ అలీ గారికి, గౌరవ రిటైర్డ్ డీజీపీలకు, గౌరవ రిటైర్డ్ పోలీస్ అధికారులకు, నా సహచర పోలీస్ అధికారులకు, సిబ్బందికి, అతిథులకు, పాత్రికేయులకు, అమర పోలీసు సోదరుల కుటుంబ సభ్యులకు నమస్కారం. 1959వ సంవత్సరములో భారత చైనా సరిహద్దుల్లో దేశ భద్రత కొరకు ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీ నాడు మనం పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాం. పోలీసుల అమరత్వం నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ప్రోత్సాహాన్ని పొందుతున్నాం. పోలీసు అమరవీరుల స్మారక స్తూపాన్ని నిర్మించుకొని ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన స్మృతి పెరేడ్ నిర్వహిస్తూ వారికి వినమ్రంగా నివాళులర్పిస్తున్నాం. తీవ్రవాదం, ఉగ్రవాదం, మతతత్వ ధోరణిలో సంఘ విద్రోహక శక్తులు అసాంఘిక శక్తులను, వ్యవస్థీకృత నేరస్తులను ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ప్రాణాలను ఫనంగా పెట్టి దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం 377 మంది పోలీసులు వీరమరణం పొందడం జరిగింది. సమాజంలో శాంతి భద్రతలు లేకుంటే అభివృద్ధి జరగదు. పీస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ప్రీరిక్విజిట్ ఫర్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనకాడరని అమరులైన పోలీసులు మనకు, సమాజానికి నిరంతరం గుర్తు చేస్తున్నారు. అమరులైన వారి త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తిని కలుగచేస్తుంటాయి, మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేస్తుంటాయి. తెలంగాణ రాష్ట్రాన్ని నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రేరణతో పోలీసు శాఖ తరఫున శక్తి వంచన లేకుండా టెక్నాలజీ, ప్రాసెస్ అండ్ పీపుల్ రిలేటెడ్ ఇనిషియేటివ్స్ను ఫోర్స్ మల్టీప్లయర్స్గా వాడుకుంటూ పోలీసు సేవలలో నాణ్యతను పెంచడానికి నిరంతర కృషి జరుగుతున్నది. నేర నిరోధానికి, నేరస్తులకు కోర్టులలో శిక్షలు పడడానికి వీలుగా పెద్ద ఎత్తున సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, హాట్స్పాట్స్ పోలీసింగ్, ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్లో అమలు చేస్తూనే అంతర్గతంగా పోలీసు శాఖలో ప్రాసెస్ డెలివరీ వ్యవస్థలను సులభతరం చేయడం, ఫిర్యాదుదారుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను వ్యవస్థీకృతం చేయడం, పోలీస్ స్టేషన్లలో ఇండివిజువల్ వర్క్ స్టేషన్స్ని ఏర్పాటు చేయడం, ఫంక్షనల్ వెర్టికల్ వ్యవస్థ విధానాన్ని అమలు చేసి ఉద్యోగులు తమ బాధ్యత నిర్వహణను సిస్టమాటిక్గా, ప్రాసెస్ బేస్డ్గా, ఒక ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ మేనర్లో చేయడం, పోలీస్ స్టేషన్ల రూపురేఖలను మార్చి వాటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. తద్వారా పోలీస్ పౌరులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుంది. బాగా పనిచేసిన పోలీసు సిబ్బందికి, అధికారులకు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వ్యవస్థ ద్వారా రివార్డ్స్, మెడల్స్ ఇచ్చి గౌరవిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల నుండి గ్రామాల వరకు దాదాపుగా 15 లక్షల సీసీటీవీ కెమెరాలు ప్రజల భాగస్వామ్యంతో అమర్చే లక్ష్యంగా పోలీసు శాఖ ముందుకు సాగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 8.25 లక్షల సీసీటీవీ కెమెరాలుండగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్స్ పరిధిలోనే దాదాపుగా 7 లక్షల సీసీటీవీ కెమెరాలు ప్రజల సహకారంతో అమర్చడం జరిగింది. పోలీసు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో పోలీసు వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా పోలీసు శాఖలో ఉన్న వారందరికీ తగిన జీత భత్యాలు ఇవ్వడం, వాహనాలు సమకూర్చడం, వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక అలవెన్సులు ఇవ్వడం జరుగుతోంది. భద్రత, ఆరోగ్య భద్రతా స్కీముల ద్వారా
కార్పొరేట్ హాస్పిటల్స్లో పోలీసు కుటుంబాలకు నగదు రహిత చికిత్స, ఇళ్లకు రుణాలు, పోలీసు పిల్లలు స్వదేశంలో ఇంజనీరింగ్, వైద్య విద్యను అభ్యసించడానికి, అలాగే విదేశాల్లో విద్యను అభ్యసించడానికి పెద్ద మొత్తంలో రుణాలు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం అమలు చేయడం జరుగుతున్నది. ఆపదలో ఉన్న ప్రతి పౌరునికి ధనిక బీద అనే తేడా లేకుండా ప్రతి చోట మేమున్నాం, భద్రత కలిగిస్తాం తెలంగాణ పోలీసు శాఖ తరఫున అనే నమ్మకాన్ని ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేస్తున్నది. అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరే విధంగా ప్రభుత్వం ఒకేసారి 11,500 వాహనాలు ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ వ్యవస్థకు సమకూర్చడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ను ఏర్పాటు చేశాం. రాష్ట్ర స్థాయి కమాండ్ సెంటర్స్ను జిల్లా స్థాయి కమాండ్ సెంటర్లకు అనుసంధానం చేయడం జరుగుతున్నది. చివరిగా ఈ కమాండ్ సెంటర్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నటువంటి కమాండ్ సెంటర్స్ కూడా అనుసంధానం చేయడము, ఆ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు వారి రక్షణ అవసరాల కొరకు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థే పోలీసు వ్యవస్థ. అందువల్ల పోలీసులు ప్రజల్లో తమ విశ్వసనీయత, నమ్మకం పెరిగే విధంగా మనస, వాచ, కర్మణ కృషి చేయాలి. చట్ట పరిధిలో శాంతియుతంగా జీవిస్తున్న ప్రజలతో పోలీసులు మమేకమై తెలంగాణ పోలీసు వ్యవస్థను ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థగా తీర్చిదిద్దడానికి నిరంతర కృషి జరుగుతున్నది. గత సంవత్సరం మార్చి నుండి కోవిడ్ మహమ్మారి పోలీసు శాఖకు ఒక సరికొత్త ఛాలెంజ్ను విసిరింది. అయినప్పటికీ పోలీసులు ఉగ్రవాదం, తీవ్రవాదం, ఇతర వ్యవస్థీకృత నేరాలను ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎదుర్కొన్నట్లే కోవిడ్ను కూడా అదే పట్టుదలతో, అదే దీక్షతో ఎదుర్కొన్నారు. కోవిడ్ సమయంలో పోలీసుల పనితీరు, వారి సేవా నిరతిని, వారు అందించినటువంటి సేవలను సమాజం ఎంతో కొనియాడింది. విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ, ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటాయి. యావత్ భారతదేశంలోనే పోలీసు అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా మరొకసారి స్మరించుకుంటూ, వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారందరికీ హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జై హింద్. గౌరవనీయులు మన డీజీపీ సార్ శ్రీ మహేందర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్య అతిథి వారు హోమ్ మినిస్టర్ గారు తమ యొక్క కరకమలాల మీదుగా అమరుల వారి పుస్తకాన్ని ఆవిష్కరించి ఆ పిమ్మట వారి యొక్క సందేశాన్ని అందజేస్తారు. ముందుగా పుస్తకావిష్కరణం. There we have the launch of the martyr book, Amar Luvaru, where the names of all the martyrs have been added. Emotions, sentiments, and patriotism one can feel in Khosha Mahal Stadium. Now we have address. After the launch, we have address by our Honorable Chief Guest Sir. There the book has been launched, it's unwrapped, and we can see the media trying to capture the historic moment. Martyrs are the symbol of exceptional leadership and heroism in the face of difficult circumstances. There is no great sacrifice known to man than to lay down one's life in the defense of the nation. We salute all the brave martyrs today who sacrificed their lives ధన్యవాదాలు సార్. Now we have address by our मेहमान खुसूसी वज़ीर दाखिला जनाब मोहम्मद महमूद अली साहब परेड से खिताब करेंगे. వేదికపై ఉన్న రాష్ట్ర డీజీపీ శ్రీ ఎం మహేందర్ రెడ్డి గారికి, పోలీసు ఉన్నతాధికారులకు,
సిబ్బందికి, రిటైర్డ్ పోలీసు అధికారులకు, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా గారికి, అమరు పోలీసు కుటుంబాల సభ్యులకు నమస్కారము. ఈరోజు పోలీస్ ఫ్లాగ్ డేగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుకుంటున్న సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరవీరులకు వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. 1959 అక్టోబర్ 21 నాడు భారత చైనా సరిహద్దులో దూరక్రమణకు దిగిన చైనా సైనికులతో పోరాడుతూ మాత్ర దేశ పరిరక్షణలో 10 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ దళానికి చెందిన అంటే సిఆర్పిఎఫ్కు చెందిన జవాన్స్ ప్రాణాలర్పించిన మొట్టమొదటి సంఘటన గురించి మనం విన్నాము. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇదే రోజు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కాల్పోయిన పోలీసు వారిని దేశవ్యాప్తంగా సమర్చుకుంటున్నాం. మన భవిష్యత్తు కోసం, మన భద్రత కోసం, మన స్వచ్ఛ కోసం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఎదురో పోలీసు ప్రాణాలు త్యాగం చేశారు, ఇంకా చేస్తున్నారు. ఆ త్యాగదనులకు మనం అంతా రుణపడి ఉన్నాము. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు త్యాగాలు చేశారు. విధి నిర్వహణలో త్యాగ నిరతిని ప్రదర్శిన అమర పోలీసు వీరందరికీ పేరు పేరున మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. సెప్టెంబర్ 1, 2020 నుండి ఆగస్ట్ 31, 2021 వరకు కోవిడ్ మహమ్మారి కారణంగా విధి నిర్వహణలో అసౌలు బాసిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు సంఖ్య మొత్తం 62, హోంగార్డ్స్ల సంఖ్య 10. వీరందరి కుటుంబాలకు పోలీసు శాఖ తరఫున ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయా కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండదండలు సంపూర్ణంగా ఉంటాయి. శాంతి భద్రతలు బాగా ఉంటేనే రాష్ట్ర దేశం ప్రపంచంలోని ఏ ప్రదేశమైనా అభివృద్ధి చెందుతుంది. శాంతి భద్రతలు దెబ్బతింటే ప్రజల్లో అభద్రత భావం పెరిగే అభివృద్ధి కుంటుపడుతుంది, పేదరికం పెరుగుతుంది. అందుకనే తీవ్రవాదాలు రాష్ట్రాల కార్యకలాపాలు మొదలు పెట్టకుండా కొనసాగించకుండా పోలీసులు బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని కానీ, ఉగ్రవాదాన్ని కానీ, సంఘ విద్రోహక శక్తులను కానీ, మతత్వ శక్తులను కానీ, వైట్ కాలర్ క్రిమినల్స్ను కానీ నివ్వకుండా పోలీసు యంత్రాంగం రాత్రులు కష్టపడుతున్నది.
CCTNS అనే ప్రతిష్టాత్మక జాతీయ గవర్నెన్స్ పథకం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న మిషన్ మోడ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం దేశంలోని వివిధ పోలీసు విభాగాల మధ్య అనుసంధానతను మెరుగుపరచడం, క్రిమినల్స్తో పోరాటం చేసి శక్తి సామర్థ్యాలను పోలీసులలో పెంపొందింపు చేయడం. తెలంగాణలోని 800 పోలీస్ స్టేషన్లను సంబంధిత సూపర్వైజరీ ఆఫీసర్స్ను పరస్పరం అనుసంధాన పరచడం దీని లక్ష్యం. ఇందులో 10 సంవత్సరాల డేటాబేస్ను కంప్యూటరైజ్ చేసుకొని ఆన్లైన్లో వెతకటం ద్వారా అంతర్రాష్ట్ర ఆచూకీని కూడా గెలుగుతాము. మహిళల్లో భరోసా కల్పించేందుకు భరోసా సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పినాము. మహిళల ఎమోషన్, మెంటల్ ప్రెషర్ నుండి ప్రశాంతతను కల్పించి వారికి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కల్పించడం ద్వారా వారిని సాధారణ స్థితికి తీసుకురావడం. భరోసా కార్యక్రమం లక్ష్యం ఇక్కడ బాధ్యత మహిళలకు పోలీస్, మెడికో లీగల్, ప్రాసిక్యూషన్, కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్ ఫెసిలిటీస్ లభిస్తాయి. స్థాపించిన 1 yearలోనే ఈ సెంటర్ మొత్తం కంట్రీకి ఆదర్శంగా నిలిచింది. ఈ సెంటర్ను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఏర్పరుస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం గత 7 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలు లేకుండా మత సామరస్యాన్ని కాపాడింది. గత 1.5 year కాలంలో కరోనా పాండమిక్ని ఎదుర్కొనటంలో డాక్టర్స్, హెల్త్ వర్కర్స్, మున్సిపల్ స్టాఫ్, పోలీసులు పాత్ర అసామాన్యము. ఇటీవల ముగిసిన బోనాలు, గణేష్ నిమజ్జనం, బతుకమ్మ పండుగల సందర్భంగా పోలీసులు పనితీరు మంచి ప్రశంసలు అందుకుంది. సమాజం నుండి పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందాలంటే పోలీసులు కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం గౌరవ మర్యాదలు ప్రతిష్ట పెంచే విధంగా కర్తవ్య నిర్వహణ చేయాలని కోరుతున్నాను. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసులు వారి విధి నిర్వహణను ఇంకా పటిష్ట చేసేందుకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఆయన పోలీస్ ఫ్లాగ్ డే ఇచ్చే స్ఫూర్తితో పోలీసులు విధి నిర్వహణకు అంకితం కావాలని కోరుతున్నాను. అరాచక శక్తులను అంచిన శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కొత్త ఉత్సాహంతో నడుము కట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిన పోలీసు
అమరవీరులందరికీ గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తరఫున నా తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజల అందరి తరఫున మరోసారి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. జై హింద్. Thank you, Honorable Sir. Now we have roll of honor presented by Additional CP CAR Headquarters, Shri Devendra Singh Chauhan, IPS, sir. ఇప్పుడు నేను విధి నిర్వహణలో ప్రాణం త్యాగం చేసిన అమరవీరులకి పేరు చదువుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ఇన్స్పెక్టర్ వై శ్రీధర్ రెడ్డి, ARSIs జె కృష్ణుడు, ఎస్ ఇక్బాల్ హుసేన్, వై బాబురావు, టి యాంథోనీ, KKV సత్యనారాయణ మూర్తి, ఏ సూర్యనారాయణ, పి జనార్దన్ రావు, పి సుబ్బారాయుడు, పి సురేందర్ రావు, మొహమ్మద్ నిజాముద్దీన్. अरुणाचल प्रदेश SI एकोप टाटे, ASI स्कारिया जोसेफ, कांस्टेबल सागर दमाई. आसाम ABSI स्वपन कुमार राय, हवलदार श्याम सुंदर दुशात, ABC लिटोन शुक्ला बड्या, ABC शामसुजैमान बारबुइया, UBC मोर्जल हक बारबुइया. कांस्टेबल्स राबेन दास, मोहम्मद नजबल हुसैन, अश्विनी कुमार, दिनेश राम, प्रवीण कुमार पंकज, कांति कुमारी, सोहनलाल मंडल, अर्जुन दयाल. छत्तीसगढ़ SI दीपक भारद्वाज, मुरली टाटी, हेड कांस्टेबल्स सोडी नारायणा, रमेश कुमार जुर्राई, कनेश्वर नेताम, श्रवण कुमार कश्यप, जयलाल उइके, पवन कुमार मांडवी, लक्ष्मीकांत द्विवेदी, कालेंद्र प्रसाद नायक. कांस्टेबल्स रमेश कुमार कोरशा, सोमदूराम पोयम, सुखराम, रमाशंकर सिंह पाइकरा, सैवराम सलम, सकलूराम दुग्गा, शंकर नाग, कनेर सिंह उसेंदी, रामदास कोर्रम, सन्नू पुनेम, जगतराम कन्वर, सुभाष नायक, मोहन नाग, मन्नूलाल सूर्यवंशी. कांस्टेबल देवकरण देहरी, असिस्टेंट कांस्टेबल्स शंकुराम सोडी, धनीराम कश्यप, बौशाराम काटमी, विजय पटेल, पुनेम हडमा, किशोर आंद्रिक, वेट्टी भीमा. हिमाचल प्रदेश ASI मोहन सिंह, कांस्टेबल्स विशाल कुमार, वीरेंद्र सिंह, नंद किशोर. झारखंड हवलदार देवेंद्र कुमार पंडित, कांस्टेबल्स किरण सुरीन, हरिद्वार साहा, दुलेश्वर प्रास. ASIs मूर्ति जी, रंगन्ना, नारायण नायक, रमेश S, MN मूर्ति, नटराजू SA. CHE वेंकटेश DC, B तिम्मप्पा, शांता कुमार, HM शिवकुमार, मल्लप्पा. AHCs सिद्धप्पा नायका, मधुसूदन, CPC गौतम बुद्धा, APC चेतन, PC रामाचारी. केरला SCPO राजमणि मन्नुचेरी, CPO करुणाकरण. मध्य प्रदेश SIs चंदनलाल उइके, शरद अग्रवाल, ASIs राजेंद्र शर्मा, रमेश मेहरा, श्यामलाल. हेड कांस्टेबल्स राम प्रकाश, सत्येंद्र अग्निहोत्री, कालू तिवारी, दिनेश कुमार शर्मा, भरतलाल चौहान, गोवर्धन सोलंकी. कांस्टेबल्स दीपक राजू करार, राजकुमार यादव, सुरेश मुदिया, राजेश कुमार राजपूत. मणिपुर हेड कांस्टेबल A शूरचंद सिंह, राइफलमैन नाबकंठ शर्मा, VDF लिहरी कुमोव. मेघालय कांस्टेबल ड्राइवर क्लिडवेट सुचवेंग. ओडिशा CI हवलदार सुनील कुमार नायक, कमांडोज देवाशीष सेठी, सुधीर कुमार टुडू, OAPF अनिल एक्का. पंजाब ASI भगवंत सिंह, दलविंदरजीत सिंह, कांस्टेबल्स ओंकार राइका, पवन कुमार. तमिलनाडु SI V बालू. उत्तर प्रदेश SI CP प्रशांत यादव, कांस्टेबल देवेंद्र सिंह, सोनू कुमार,
हरविंदर सिंह। उत्तराखंड HC मनोज कुमार, कांस्टेबल्स बलवीर गरिया, जितेंद्र सिंह। वेस्ट बंगाल SI उज्जवल बरनदास, ASIs सलील भट्टाचार्य, जयंता बल, विजय कुमार थापा, अमित कुमार भोवाल। कांस्टेबल्स रंजीत बनर्जी, तपन कुमार नाग, नारायण चंद्र साहा, ताजवर सिंह, विवेकानंद डाप, अनूप कुमार मोंडाल, संजय घोष, विद्यानंद टूडू, नारायण चंद्र दत्ता, हरेन चंद्र लायक, लेडी कांस्टेबल ममता बसक, जूनियर कांस्टेबल विकास पात्रा। अंडमान एंड निकोबार आइलैंड्स हेड कांस्टेबल वाई रामाकृष्णा, PC कमलधारी यादव। चंडीगढ़ ASI सुखबीर सिंह एंड रमेश कुमार। दिल्ली ASI रामपाल, राधेश्याम, हेड कांस्टेबल्स राज सिंह, नागेंद्र कुमार मिश्रा, कांस्टेबल्स महेंद्र सिंह, मुंशीलाल यादव। जम्मू एंड कश्मीर इंस्पेक्टर्स परवेज अहमद डर, मोहम्मद अशरफ भट्ट, मोहम्मद शफी भट्ट। SGCT मंजूर अहमद, अब्दुल मजीद तांटरे, मोहम्मद यूसुफ बाजाद। कांस्टेबल्स निसार अहमद वगाई, शौकत अहमद, वसीम अहमद, अशफाक अहमद, अल्ताफ हुसैन, रमीज राजा, सुहेल मुश्ताक लोहार, जावेद हुसैन। SPOs मोहम्मद अल्ताफ नजर, शफत नाजिर खान, फयाज अहमद भट्ट। लद्दाख हेड कांस्टेबल गुलजार अहमद। आसाम राइफल्स वारंट ऑफिसर वीरेंद्र सिंह, राइफलमैन बाबूराव बोंगू, अवतार चकमा। बॉर्डर सिक्योरिटी फोर्स इंस्पेक्टर उमेद सिंह, पाउटेन सेट गाइड राकेश धोबाल, किशोरी रमेश भाई, भूरीराम, कमल कुमार शर्मा। ASIs चुनाराम किस्कू, शंकर सिंह, हयात सिंह पापोला, संजय वर्मा, राजेंद्र वंचू, नरेंद्र सिंह। हेड कांस्टेबल्स मुन्नेलाल वर्मा, मिल्की राम, चंद्रशेखर कप्पा, प्रशांत दत्ता, शुगनाराम, अवतार अरविंद प्रताप राव, रामबाबू शाह, बलवान सिंह, सतीश कुमार, वीरपाल सिंह, GRV रामी रेड्डी, BR चंद्र लक्ष्मण सिंह। कांस्टेबल्स सतीश कुमार, तबीरा बुदैक, मंजीत कुमार, रोहित कुमार, पवन कुमार, सुदीप सरकार। जोगिंदर चांद, रेशम, शीशराम, नरेश कुमार, शिव कुमार, इंद्रजीत कुमार यादव, राजकुमार, अरुण कुमार, T स्टीफेंस, शैलेंद्र कुमार वर्मा, राकेश कुमार, हरि किशन, लक्ष्मण लाल, रामाधार साहा, शक्ति कुमार, श्रीपाल सिंह एंड संदीप कुमार। सेंट्रल इंडस्ट्रियल सिक्योरिटी फोर्स इंस्पेक्टर नागेंद्र प्रसाद, ASIs इंद्र कुमार राय, ठाकुर गुणवंत लाल। हेड कांस्टेबल्स जितेंद्र राम, जसबीर सिंह। कांस्टेबल्स तायदे सिद्धार्थ उत्तम, शंकर रजाक, लेडी कांस्टेबल मुन्नी कुमारी। सेंट्रल रिजर्व पुलिस फोर्स डेप्यूटी कमांडेंट विकास कुमार, असिस्टेंट कमांडेंट्स जमेश कुमार नायक, N पुरुषोत्तम भालेराव, इंस्पेक्टर दिलीप कुमार दास, MD सूर्यवंशी, मोहम्मद हसीम खान। SIs सुबल CH मुर्मू, रामसुख मीना, राम प्रवेश प्रसाद, निखिल दास, मंगाराव देव वर्मा, महेश सरावगे, वीरेंद्र कुमार, गणेश कुमार उपाध्याय, रामवीर सिंह, नरेश उमराव बदोले, सुरेंद्र कुमार, दूले बालाजी किशन, नेत्रपाल सिंह, फ्रांसिस एक्का, हरिंदर कुमार रविकार, समीर दास, शेर सिंह जाटव, रमानंद वर्मा, काजल कुमार साहा। मनोज V हेड कांस्टेबल्स अनूप कुमार, प्रमोद कुमार शर्मा, वेदपाल सिंह, हरजीत सिंह, कुलदीप सिंह मरावी, हरनाथ सिंह राजपुर, रूपेश कुमार, बाबूराम, मिथिलेश सिंह, मुकेश कुमार यादव, अशोक कुमार, जयंत प्रतिहार, राजकुमार यादव, रतीश कुमार SR, शिवपाल सिंह, चंद्र बहादुर राय, अजय कुमार नागर, अरुण मित्रा, मिहिर कुमार, वरिंदर सिंह, रमेश चंद्रा, लोखंडे राजेंद्र रामबाबू। कांस्टेबल्स सलोखे अमित भगवान, जालिम सिंह, मोहन M, बबलू राभा। नरेश कुमार, जगन्नाथ राय, प्रवीण कुमार, धर्मदेव कुमार, शाखमूरी मुरली कृष्णा, रयोतु जगदीश, शंभू रॉय, प्रमोद कुमार सूर्य, सामैया माडवी, श्री गोपाल, मृत्युंजय चटिया, दंडूलाल रॉय, रामपाल सिंह,
राजकुमार भगाले, नागराजू, एम दिनेश कुमार केशव, शैलेश प्रताप सिंह, हमीदुर रहमान, अनिल कुमार, मुट्टप्पा अम्मिनभवी, सुमिंद्र रे, चंद्रशेखर, धीरेन्द्र त्रिपाठी, सचिन यादव, अशोक कुमार, रविंद्र कुमार, राम प्रवेश प्रसाद। कांस्टेबल कुक रामशंकर सिंह, कांस्टेबल महेंद्र सिंह, अशोक कुमार। इंडो तिब्बतन बॉर्डर पुलिस असिस्टेंट कमांडेंट रविंद्र सिंह, सिंधे सुधाकर, इंस्पेक्टर्स दीवान सिंह, जयबीर, एसआईज कपूर सिंह, पवन कुमार, प्रेमचंद, जमीर अहमद, गोविंद प्रसाद, जय कुमार, अजीत सिंह, ओम प्रकाश, अरुण कुमार, राजेश कुमार, सुरेंद्र सिंह, ओम प्रकाश, गुरमुख सिंह, कमल सिंह, प्रकाश चांद, वीरेंद्र लाल, परमानंद जोशी। हेड कांस्टेबल्स राजेश कुमार सरोज, विजेंद्र सिंह, परमेश्वर माझी, पंकज कुमार, भुजबल नवनाथ रावजी, रामटेके मंगेश हरिदास, देमालाल, नीरज कुमार शर्मा, मोहनलाल, पुष्पेंद्र कुमार, नूर अहमद, प्रभु गुर्जर, दिजेश पीटी, सुरेंद्र सिंह। कांस्टेबल्स शिव कुमार राठौर, आलोक गुप्ता, कुलदीप सिंह, वीरेंद्र चांद, विजन विश्वास, लेकटोकाई कोंगसाई, नीमा डांडूप, शिव नारायण मीना, तातेंग यूरोपियन, विकास कुमार, एल बालूचामी, प्रदीप कुमार, चिंतामणि। निरंजन कम्मजकर, अदलिंगे अमित श्रीरंग, अशोक कुमार सालेहान, विजय सिंह, जसवंत सिंह, सतीश कुमार। एनएसजी रेंजर मधुलकर वैभव सुरेश। सशस्त्र सीमा बल हेड कांस्टेबल्स राजेश महतो, टाको टेमजेन, मनोज सिसोदिया, डेविड सैकिया, कांस्टेबल बारबार रोहित कुमार सैन। एफएस सीडी एंड एचजी होमगार्ड जी अन्नामलाई, पी अंबाईराम, दिनेश भाई कन्ना भाई परमार। एनडीआरएफ एएसआई नांगतोबम विनय मित्तल, रेलवे प्रोटेक्शन फोर्स एसआई पूरन सिंह नेगी, एएसआई सुशांत कुमार गुहा। हेड कांस्टेबल्स राम निरंजन राय, ज्ञानचंद्रा, मलोय दास। कांस्टेबल्स संजय साहनी, एस लेनिन सिंह, एमएच मंदुनाथ। थैंक यू। रोल ऑफ ऑनर पढ़ने के लिए एडिशनल सीपीसी एआर श्री देवेंद्र सिंह चौहान साहब का शुक्रिया। धन्यवाद सर। सावधान, परेड, खंडे, सत। గౌరవనీయ ముఖ్య అతిథి వారు హోంశాఖ అమాత్యవర్యులు అమరవీరుల స్థూప వద్దకు శ్రద్ధాంజలి ఘటించేందుకోసం తరలి వెళుతూ ఉన్నారు. వారితో పాటుగా డీజీపీ గారు, అలాగే సిపి సార్, మేడం అభిలాషాజీ శ్రద్ధాంజలి ఘటించేందుకోసం ముందుకు వెళుతూ ఉన్నారు. మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మన సంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా అభ్యుదయమే అస్త్రంగా, అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి తెలంగాణ మాగాణంలో పోలీస్ శాఖ యొక్క అంకిత భావానికి నిదర్శనమయ్యేటువంటి రీతిలో సంక్షేమ మార్గాల గురించి కూడాను ప్రభుత్వం ఏం చేస్తున్నది మనవి చేశారు హోంశాఖ అమాత్యవర్యులు. అమరులకి శ్రద్ధాంజలి ఘటించేటువంటి ఈ ప్రత్యేక సందర్భంలో పిలుపు వచ్చిన వెంటనే సంబంధికులంతా యూనిఫామ్ ఆఫీసర్ సెల్యూట్లో ఉంటారు, మిగతా వాళ్ళు లేచి నిలబడాల్సి ఉంటుంది. అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి. परेड, शौक, शस्त्र।
మహాత్మా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రమైన గీతం అబాయిడ్ విత్ మీ హెన్రీ ఫ్రాన్సిస్ వైట్ రాశారు. స్వరకల్పన విలియం బోంక్. నిరాశావాదం నిలువున కమ్మేసిన నేపథ్యంలో ఏ స్థాయిలోనూ భరించటానికి ఒప్పని మనస్సును ఓటమి గెలిచినప్పుడు సైతం ఎల్లప్పుడూ తోడై వచ్చే నమ్మిన పరమాత్మ చల్లని చూపుల నుంచి జాలువారే నమ్మకం, ఆశ, ఓదార్పు కొండంత హాయినిచ్చి మరింత శక్తిని మనలో నింపి విజయ పథం వైపు ఉద్యుక్తుల్ని చేయటం సహజం అనే అర్థాన్ని చెప్తూ అమరత్వం దేనికి ముగింపు కాదు, ఆరంభం మాత్రమే చెప్పే సత్యాన్ని గుర్తు చేస్తూ అబాయిడ్ విత్ మీ, ఫాస్ట్ ఫాల్స్ ది ఎవెంటైర్, రాత్రి అయ్యే నన్ను ఎడబాయకు, ధాత్రిపై చీకటులు క్రమ్మెను, సహాయమేమీ లేని వారికి సహాయుడా నన్ను వాసిపోకుమే అని చెప్తూ నా చెంత నీవు చేరి ఉండగా ఏ చింత అయినా నన్ను సోకుతుందా, ఏ శత్రువైనా నన్ను గెలుస్తాడా, నా శైలమా నన్ను వాసిపోకుమా. సమృద్ధుడు సహాయుడాయను, ఓ మృత్యువా నీ ముళ్ళు గెలుచునా అనేటువంటి అర్థాన్ని చెప్తూ అబాయిడ్ విత్ మీ మనం ఆస్వాదించాం. మహాత్మా గాంధీకి అత్యంత ప్రీతిపాత్రమైన అంశం కాబట్టి ఇక్కడ చూపించడం జరిగింది. ఇప్పుడు 2 నిమిషాల మౌనం పాటిస్తున్నాం. ధన్యవాదాలు. సలామీ శస్త్ర. యూనిఫామ్ ఆఫీసర్స్ సెల్యూట్లో ఉండాలి, మిగతా వాళ్ళు లేచి నిలబడి అటెన్షన్లో ఉండాలి.
Hands down, please. परेड बाजू शस्त्र అమరులకు శ్రద్ధాంజలి ఘటించి ముఖ్య అతిథి వారు మన హోం శాఖ అమాత్యవర్యులు శ్రీ మహమూద్ అలీ గారు తిరిగి ప్రధాన వేదికకు చేరుకుంటూ ఉన్నారు. అమరుల యొక్క బలిదానం, త్యాగనిరతి మన ఈ సిబ్బంది అందరికీ కూడాను ఎంతో స్ఫూర్తినిచ్చి మొక్కవోని సాహసంతో ద్విగుణీకృతమైన సామర్థ్యంతో మునుముందుకు నడిపించే ఒక మహత్తర శక్తిగా పరిఢవిల్లుతుందనేటువంటి విశ్వాసంతో మనఃపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. పెద్దలందరూ కూడాను కర్తవ్యం భారమైనా కూడా బాధ్యతాయుతంగా మోయాలి. అశిధార లాంటి వాతావరణ పరిస్థితుల్లో సైతం సవాలు విసరాలి, సవాలు స్వీకరించాలి, పట్టుపట్టాలి, ధైర్యంతో నెగ్గాలి అనే మాటను గుర్తు చేస్తూ పరేడ్ కమాండర్గా వ్యవహరిస్తున్న శ్రీ శ్రీధర్ రాజా निष्क्रमण करने की आज्ञा प्रदान करें श्रीमान. ముఖ్య అతిథి వారి నుంచి అనుమతి తీసుకుంటున్నారు. పరేడ్ నిష్క్రమించడం కోసం మేరునగా సమాన ధీరులైనటువంటి పెద్దలంతా ఇక్కడ ఉన్నారు. అనేకమైనటువంటి అద్భుతమైన శిక్షణ అన్ని పూర్తి చేసుకొని రాష్ట్ర పోలీస్ యంత్రాంగంలో విశేషమైనటువంటి రీతిలో కృషి చేస్తున్నటువంటి వారందరికీ కూడా మరింత స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ హోంశాఖ అమాత్యవర్యులు పూర్వపు అధికారులుగా పనిచేసిన శ్రీమాన్ డాక్టర్ అప్పారావు గారు, అలాగే డాక్టర్ ప్రభాకర్ గారు, జయదేవ్ గారు, అందరూ పెద్దలందరినీ కూడాను గుర్తు చేస్తూ వారిని ప్రత్యేకంగా పేరు పేరున పలకరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. డాక్టర్ ఆర్ ప్రభాకర్ రావు గారు, ఎంఏ బాసిత్ సార్, కమల్ కుమార్, వి అప్పారావు గారు, ఎం రతన్ గారు, అలాగే ఆర్ఆర్ గిరీష్ కుమార్ సార్, కె రాజేంద్ర కుమార్, కె దుర్గా ప్రసాద్, రామ్ ప్రతాప్ సింగ్, ఎస్ గోపాల్ రెడ్డి, ఎస్ జయచంద్ర, రాజీవ్ త్రివేది, కృష్ణ ప్రసాద్ అండ్ శ్రీరామ్ తివారీ అండ్ కేసీ రెడ్డి, సివి శేషగిరిరావు, ఈ పెద్దలందరూ కూడాను పలకరిస్తూ ముందుకు వెళుతున్నారు. అలాగే దామోదర్ సార్ ఇచ్చేశారు, ప్రవీణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. అందరినీ ముఖ్య అతిథి వారు పలకరించడం జరిగింది. వారినందరినీ కూడాను పేరు పేరున పలకరిస్తూ ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో విశేషమైనటువంటి రీతిలో అపారమైనటువంటి దక్షతతోటి, అనుభవంతో, కార్యదీక్షతోటి, అత్యున్నత ఆశయాలతోటి ప్రజారక్షణకు అంకితమైనటువంటి యోధులుగా పనిచేసిన వారిని పలకరించడం చాలా విశేషంగా ఉంది. మహోన్నతమైనటువంటి లక్ష్య సాధనలో మార్గం ఎప్పుడు కూడా క్లిష్టంగా ఉన్నా కూడా ముందడుగు వేస్తూనే ఉంటాం. All senior officers and invitees are requested to proceed towards Martyrs Memorial and pay the floral tribute. All senior officers, invitees are requested to proceed towards the Martyrs Memorial and pay the floral tribute. Thank you.
गए कोई नहीं राष्ट्रीय सल्यूट सलामी शस्त्र पकड़े पकड़ लो
Ready, Start.